1,115 కోట్ల రూపాయలు టోటల్ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదండి, దాంట్లో 400 కోట్లు జోబులు మారినాయి అంటారు. 400 కోట్లు జోబీలు ఎట్ట మారినాయి? సో తక్కువ అంటారు మీరు మారినాయి కాదు సార్, మీరు ఒకటి ఆలోచించండి. మీరు దాన్ని వక్రీకరించి మాట్లాడద్దు ప్లీజ్ దయచేసి. 115 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయితే 400 కోట్ల రూపాయలతో జోబులు మారినాయని చెప్పి మీరు కార్యక్రమం చెప్పండి. ఇప్పుడు అంత ట్రాన్స్పరెంట్గా జరిగిన కార్యక్రమాలు సార్ ఇవన్నీ. ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా అర్థమయ్యే తుది రోజా గారి విషయంలో నేను ఖరాఖండిగా చెప్పగలను సార్. నిస్వార్థమైనటువంటి నాయకురాలు రోజమ్మకి మీద పెట్టినటువంటి మచ్చతో ఆమె కూడా ఇద్దరు అమ్మల్లో ఏ అమ్మ మంచిది సార్? షర్మిలమ్మ గురించి మాకేం అవసరం సార్? మా పార్టీ కాదు, మాకు సంబంధం లేని వ్యక్తి ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలేమి మాకు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలతో మాకేం పని సార్? మా పార్టీ కార్యకర్తలను నాయకులను కాపాడుకునే పద్ధతి మాది. మా పార్టీ నాయకులని టికెట్ లేదంట, నిజమేనా? ఖచ్చితంగా వస్తుంది సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారికి టికెట్ ఇస్తారు, దాంట్లో మార్పే లేదు. ఎందుకంటే రోజా గారు ఈ రోజు నిస్వార్థంగా ఆ నియోజకవర్గంలో పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రోజా మీద అభిమానం ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజమ్మకి అభిమానం ఉంది. ఖచ్చితంగా ఆ నియోజకవర్గం టికెట్ రోజా గారికి వస్తుంది. వైఎస్ఆర్ పార్టీ నగిరి ఉన్న గ్రూపుల్లో రోజమ్మ గారి వైపు మీరు ఉన్నారు, అంతే కదా? ఖచ్చితంగా 100% రోజా గారికి టికెట్ ఇస్తారు. రైట్. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. జోగి రమేష్ గారు రిమాండ్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? దీనిలో నుంచి ఆయన బయటపడే అవకాశం ఉందా? వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమా? కంక్లూడ్ చేయండి ప్లీజ్ కృష్ణవేణి గారు. అధికారులు అనేవాళ్ళు అంటే వీళ్ళన్నట్టు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఈ రోజు ఇస్తున్నటువంటి ప్రతిదీ కూడా చూస్తున్నారండి. అంటే సిట్ అధికారులు వాళ్ళు ఎంక్వైరీలో 1300 పేజీల సార్జీని తయారు చేశారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ పరిస్థితి. కానీ దాన్ని కోర్టు ముందు ఇస్తారు. ఆ తర్వాత రిమాండ్ ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అన్నది అది కోర్టు పరిధిలో ఉంటుంది. అప్పుడు అధికారులు చూసుకుంటారు. కానీ వాళ్ళ కుటుంబ ప్రభుత్వం మీద వీళ్ళ కక్ష సాధింపుగా అరెస్టులు చేస్తున్నారు అనేది మాత్రం అవాస్తవం అండి. మాకంత అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మాకు ఒక మ్యాండేటరీ ఇచ్చారు, ఒక మెజారిటీ ఇచ్చారు. దాంతో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారుతో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి డీజిల్ లేదమ్మా. డబుల్ ఇంజిన్ సర్కార్ 2 ఇంజిన్ ఆఫ్ చేసేయండి. డీజిల్ లేదు, ఒక ఇంజిన్కే డీజిల్ లేదు, ఒక ఇంజిన్కే డీజిల్ లేదు. డబుల్ ఇంజిన్ సర్కారులో డీజిల్ లేదు, ఇంజిన్కి డీజిల్ లేదు. అసలు వాయిస్ వినబడతలే, మాట్లాడి ఒకసారి చెప్పండి కృష్ణవేణి గారు. రైట్, కృష్ణవేణి గారి దగ్గర ఇబ్బంది ఉంది ఈరోజు, సిగ్నల్ లేదు. రైట్ కృష్ణవేణి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. చివరిగా చెప్పండి, శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. జోగి రమేష్ చివరిగా చెప్పండి. జోగి రమేష్ గురించి ఎప్పటికీ ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది? ఈయన కూడా పీటీ వారెంట్లు, ఆ వారెంట్లు, ఈ వారెంట్లు ఏమైనా ఉంటాయా? ఇంకేమైనా ఉన్నాయా కేసులు? సార్ ఇప్పుడు ఇది ఏదైతే కల్తీ మధ్య కేసు ఉందో దాంట్లో ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి ఇక దాంట్లో ఎక్కడ అరెస్టులు ఉండవండి. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేయక ముందర వీళ్ళు ఏదైనా అక్కడున్న సాక్ష్యాధారులు కావచ్చు, సాక్షులు కావచ్చు, సాక్ష్యాధారాలను ఏమైనా ఇబ్బంది పెడతారేమో, దాన్ని ఏమన్నా మసిపూసి మారేడిగా చేస్తారనే ఒక డౌట్ తో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ ఒకసారి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కల్తీ మద్యం కేసులో ఆయన అరెస్ట్ చేశారని నేనైతే అనుకోవట్లేదు. ఆయన నిన్న ప్యూర్ గా అరెస్ట్ చేసింది అక్కడ మామిలపల్లి అనే ఊరు, కొన్నూరు దగ్గర మామిలపల్లి అనే ఊరుకు అక్కడ మొక్కజొన్న రైతులను పరామర్శిస్తామని పొలోమని వైసీపీ నాయకులంతా రకరకాల వీళ్ళు చెప్పుకునే పులులు, సింహాలు, చిరుత పులులు వరుస బట్టి అక్కడికి పోతూ ఉంటే అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పి అదే స్వతంత్ర భారతంలో ఎవరికైనా మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. 10 మంది వెళ్తే తప్పేముంది దానిలో? నిజంగా దానిలో అయితే అక్కడ ఏదో ప్రభుత్వం మీద ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడారని అయితే చెప్తున్నారు. అంతేగాని మద్దతు తెలిపితే తప్పేముంది? దానికే అరెస్ట్ చేస్తారా? మద్దతుగా పోవడం తప్పు లేదు. అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడము, లేదంటే జనాలు వేసుకొని అక్కడ రచ్చ చేయడానికి పోవడము, లేదంటే మొన్న రీసెంట్ గా ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని ఒక ఆయన చిరుతుపులు అంట. ఆయన ఏడ చిరుతుపులో ఏ ఊర్లో ఎవరిని చంపాడో, ఎవరిని ఏం చేశాడో ఎవరికి తెలీదు. ఆయన ఒకరిని ఇక్కడ పులివెందుల పులి ఆయన పంపించదని ఒకళ్ళు ఎవరో అక్కడ అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన చూసుకోలేరా? అదేమన్నా అంత పెద్ద సమస్యనా? అక్కడ మొక్కజొన్న రైతుల దగ్గర కొంతమంది దళారులు ఆ మొక్కజొన్న పంటను కొని ఒక గోడవల్లో దాచిన పరిస్థితి. వాటిని తెలుగుదేశం వారు బయట ప్రపంచానికి చూపిస్తే అదేదో పెద్ద తప్పైనట్టు
అక్కడేదో మేమేదో దాడి చేసినట్టు రైట్. చివరికి ఏమంటారు మీరు? చివరికి ఏం చెప్తారు? ప్రభుత్వం కావచ్చు, రైతులు ఇబ్బంది పెడుతున్నట్టు చివరిగా ఏం చెప్తారు? ఏంటండి ఈ మెలోడ్రామా ఏంటండి ఇది? ఇప్పుడు చివరిగా ఏం చెప్తారు? జోగి రమేష్ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తారు? సార్ జోగి రమేష్ గారు నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కానీ ఆయన వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టారా లేకపోతే ఆయన స్టేషన్ లో ఉండారా నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లోనే వదిలిపెట్టారని నేను అనుకుంటున్నా. సరే అదేమి పెద్ద పెద్ద క్రిమినల్ కేసు అయితే ఏం కాదు, ముందస్తు అరెస్ట్ మాత్రమే. సార్ ఇంకేదైనా సమస్యలు ఉంటే, వేరే ఏదైనా కేసులు ఉంటే ఒకవేళ పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అంతేగాని ఈ కల్తీ మద్యం కేసులో ఇంకా జోగి రమేష్ అరెస్ట్ అవుతాడు నేను అనుకోను. సార్ ఫైనల్ ఛార్జ్ షీట్ ప్రభుత్వం వేసిన తర్వాత, పోలీసు వారు వేసిన తర్వాత ఇక విచారణ జరుగుతుంది. విచారణ కోర్టులో జరుగుతుంది. ఆ విచారణ పూర్తయిన తర్వాతనే వీళ్ళకి పడే శిక్షలు బట్టే ముందు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కానీ అంతవరకు ఈ కేసులు అయితే ఆయన టచ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. రైట్ సార్, రైట్ రైట్. ఏమైనా చెప్తారు సార్? సార్ ఇప్పుడు వీళ్ళు అడుకోసారి కల్తీ మద్యం అంటున్నారు సార్. మొలకల చెరువులో తెలుగుదేశం నాయకులు చేసినటువంటిది కల్తీ మద్యం కాదు, అసలు నకిలీ మద్యం, అసలు మద్యమే కాదు. ఏదైనా మద్యం బాటిల్ తీసుకుని ఇప్పేసి సగం వేరే మద్యం పోస్తే అది కల్తీ మద్యం. కల్తీ మద్యమే కాదు, అసలు మద్యమే కాదు, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పిరిటే కాదు. ఈ విధంగా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు సార్. సార్ ఈ కల్తీ మద్యం కేసులో ఏదైతే జనార్దన్ రావు ఏవన్గా పెట్టున్నారో, ఈ యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి తంబళ్లపల్లి ఇన్ఛార్జిని జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయుడిని తప్పించారో, వీళ్ళిద్దరిని కూడా యాడ్ చేస్తూ సార్ ఏవన్ దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని ఏవన్గా చేర్చాల్సింది సార్. చంద్రబాబు నాయుడు గారిని ఏవన్గా చేర్చాలా, అదేవిధంగా జయచంద్రారెడ్డి గారిని కూడా ఏ2గా చేర్చాలా, సురేంద్ర నాయుడిని ఏ3గా చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ లకిలీ మద్యం తయారీ కేంద్రం చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలో జరిగింది. సాక్షాత్తు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క మద్యం తయారీ ఫ్యాక్టరీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలో జరిగింది. చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యత వహించారా? చంద్రబాబు నాయుడు గారే ఏముంది దీంట్లో? ఏమన్నా చంద్రబాబు నాయుడు పెడితే అప్పుడు నిజంగా విచారణ చేసినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఎవరా దీనిలో? సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కనుసన్నలో ఏం జరగలేదా? అదే సార్, చిత్తూరు జిల్లాలో మొలకల చెరువులో జరిగినటువంటి మద్యం దాంట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క కనుసన్నలో జరిగింది కాబట్టి ఏవన్గా చంద్రబాబు నాయుడిని మాత్రమే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. జోగి రమేష్ గారి కోసం పాపం చంద్రబాబు సార్ జోగి రమేష్ గారు దీంట్లో ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి. జోగి రమేష్ ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి అతని మీద ఉన్నటువంటి కక్ష సాధింపులో చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి ఏదో గలాబా చేశాడు, పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు అనేటువంటి కక్ష సాధింపులో ఈ రోజు జోగి రమేష్ మీద ఇది కట్టారే కానీ జోగి రమేష్ కి దీనికి సంబంధం లేదు. జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడు, సురేంద్ర నాయుడు వీళ్ళు మాత్రం ఈ నలుగురు మాత్రమే. గతంలో త్రిపుల్ ఏ రకంగా అరెస్ట్ చేసి కొట్టించారో అదే విధంగా చేశారు అంటారు మీరు, అంతేగా? సార్ త్రిపుల్ మేము అరెస్ట్ చేయడం ఏంటి సార్? మాకేం అవసరం సార్? త్రిపుల్ మేము అరెస్ట్ చేస్తారంటారు, దానికి దీనికి పొందరండి. ఈ రోజు ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉండడం అన్నారు కూడా. ఆయన 420 కేసులో ఉన్నాడు, తమిళనాడులో 420 కేసులో ఉన్నాడు ఆయన డిప్యూటీ స్పీకర్.